ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము ఈజీ మెథడ్లో శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక కడాయి తీసుకొని అందులో కాస్త నూనె వేసి, నూనె హీట్ అయిన తర్వాత ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ సన్నగా తరుక్కున్నటువంటివి అందులో వేసి షాలో ఫ్రై చేయాలి మనము. ఆలోగా మనము ఒక 2-3 మీడియం సైజు పొటాటోస్ని తీసుకొని కాస్త వాటర్ వేసి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాని తొక్క తీసి సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా షాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనికి కాస్త సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఇది కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. తొందరగా ఫ్రై అవ్వడానికి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు స్నాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ మనము బాక్స్ పెట్టించవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా కూడాను తింటారు. ఈ విధంగా ఉడకపెట్టుకున్నటువంటి పొటాటోస్ను సన్నగా కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి జీలకర్ర పొడి, ధనియాల పొడిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఈ విధంగా మంచిగా కలుపుకొని ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. ఈ విధంగా శుభ్రంగా కలుపుకొనేసి స్టవ్ బంద్ చేసి బ్రెడ్ తీసుకొని బ్రెడ్కి మనము స్టఫ్ చేయాలి. ఈ విధంగా ఇంకొక బ్రెడ్ తోటి మనము కవర్ చేసి పెట్టుకోవాలి. ఇలా 2 బ్రెడ్స్ను మనము తయారు చేసుకొని శాండ్విచ్ మేకర్ని తీసుకొని అందులోనికి కాస్త గీని యాడ్ చేయాలి. బట్టర్ ఉంటే బట్టర్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బట్టర్ లేదు, అందుకోసం నేను గీ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా శాండ్విచ్ మేకర్ లేకున్నా పర్వాలేదు, మనము తవా మీద కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా తయారవుతుంది. ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.